ఘృణీ రాజా పుంశ్చలీ రాజభృత్య పుత్రో భ్రాత విధవా బాలపుత్ర సేనాజీవీ చోద్ధృత భూతిరేవ వ్యవహారేషు వర్జనీయా స్యురేతే. చాలా జాగ్రత్తగా గమనిస్తే 8 మంది పనికిరారట. దయగలవాడు అంటే అతిగా దయగలిగినటువంటి. మన దేశం ఎలాంటి వాళ్ళ మాటలు విని శౌర్యాన్ని పక్కన పెట్టి చేతగాని వాళ్ళ వలె మన పరిపాలనను వేరే వాళ్లకు అందించి బానిసలుగా బతికిందో అలాంటి పనికి మాలిన దయ అక్కర్లేదని, ఎలాంటి వాళ్ళను అనుసరించి మనలో ఉన్న శౌర్యాన్ని పరకపెట్టి అహింసా పరమో ధర్మ అన్నది మాత్రమే చదివి ధర్మహింస తథైవచ అని మరిచిపోయి మన వెనకాల దాచేసుకుని అర్థం లేని మతాలలో మన ప్రయాణాన్ని సాగించి చేతగాని వాళ్ళ వలె ఇతరుల నీడలో బ్రతకవలసిన పరిస్థితి ఏర్పాటు చేశారో అలాంటి హీనమైన దారులు మనకి అక్కర్లేదు అని సుస్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కడ ప్రతాపాన్ని చూపించాలో అక్కడ చూపించాలి. అందుకే ఆనాడు శివాజీ మహారాజ్ అతను చేపట్టినటువంటి ఆ ధర్మ సనాతన ధర్మ పరిరక్షణ సమర్థ రామదాసు గారి యొక్క పర్యవేక్షణలో అతి క్రూరుడైనటువంటి ఔరంగజేబ్ అనేటువంటి ఒక చక్రవర్తిని, మొఘల్ చక్రవర్తిని 28 ఏళ్ల పాటు ఔరంగాబాద్ నేటి చంబాజీనగర్ అనేటువంటి ప్రాంతంలో అది దాటనివ్వకుండా 28 సంవత్సరాల పాటు కుక్క కాపలా కాసి అక్కడే చచ్చేటట్టుగా చేసింది. ఇది సనాతన ధర్మము యొక్క గొప్పతనము. నిన్ను నీవు రక్షించుకోవడం చేత కావాలి, పక్కవాడిని చంపక్కర్లా. గుర్తుపెట్టుకో, వీ నీడ్ కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్, నాట్ డిస్ట్రక్టివ్ నాలెడ్జ్. ఇంకొకరిని చంపమని, నిన్ను నమ్మకపోతే పక్కవాడిని సంహరించమని చెప్పేటువంటి తుచ్చమైన చదువులు మనకు అక్కర్లా. అందరినీ బ్రతికించి ఆదరించి అందరినీ సమాదరిస్తూ అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేటువంటి మంచి చదువు చాలు మనకి. అలాంటి చదువును సమాజంలో వ్యాపింప చెయ్యటం మన ధర్మమని గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తున్నాడు రాజా, అతిగా దయగలిగిన వాడు నీ పక్కన ఉండరా. ఎందుకని? నీవు కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు వాడు. అవసరం అంటావా రాజా? పోన్లే, వదిలేసాయి, ఈసారికి వదిలేసాయి, ఒక్క అవకాశం ఇవ్వి. ఆలోచించండి. శీలము లేనటువంటి స్త్రీ రాజసేవకుడు. రాజసేవకుడి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా వెళ్ళవు. ఎందుకంటే ఆ రాజుని ఎలా నేను మెప్పించాలని మాత్రమే ఆలోచిస్తాడు అతను. అక్కడ కొడుకు, సోదరుడు, విధవ, చిన్నపిల్లలున్నటువంటి తల్లి, సేనలో జీవించేవాడు, అధికారం పోయినవాడు, వీళ్ళందరినీ మనం దూరంగా పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది? నీవు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడంలో జాప్యం ఏర్పడుతుంది. లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ క్వాలిటీ తగ్గిపోతుంది. నిర్మోహమాటంగా కఠినంగా ఉండవలసిన చోట కఠినంగానే ఉండాలి. శత్రువుని జయించటము అంటే శత్రువుని సంహరించటం కాదు, శత్రువుని సైతము మిత్రునిగా మార్చుకోవడం అనేటువంటి చాణక్య నీతి సూత్రాన్ని మనం గమనించాలి. ఇది మన సనాతన ధర్మం. ఇది మన నేల మనకు నేర్పించింది. అందుకే ఈ భరత భూమిలో ఇతరుల యొక్క ఆ మ్లేచ్ఛుల దాడిలో కోల్పోయినటువంటి ఆలయాలున్నాయి తప్ప మన వలన పాడైనటువంటి ఇతరుల ఆలయాలు, ఆలయ నమూనాలు ఎక్కడా దొరకవు మీకు. ఇది సనాతన ధర్మం గొప్పతనం. ఇది అందరినీ సమాదరించినటువంటి గొప్పతనం, గొప్ప నేల ఇది, కర్మభూమి ఇది. ఒక మానవుణ్ణి వెలుగులోకి తీసుకురావడానికి కొన్ని లక్షణాలు మానవులు కలిగి ఉండాలి. ఈ కొన్ని లక్షణాలు అతనిలో ఉన్నటువంటి తేజస్సును బయటపెడతాయి. తెలివితేటలు అందరికీ ఉంటాయి. తెలివితేటలు ఉండడం గొప్ప కాదు. ఆ తెలివితేటల్ని ఎక్కడ ఏ విధంగా ప్రకటించాలో తెలిసినటువంటి వాడు నిజమైనటువంటి విఘ్నుడవుతున్నాడు, ప్రాజ్ఞుడవుతున్నాడు. అష్టౌ గుణాహ, 8 గుణాలు ఉన్నాయట. పురుషం దీపయంతి, వాణ్ణి తేజస్సులోకి తీసుకువస్తున్నాయి. ఏమిటి? ప్రజ్ఞాచ కౌల్యం చ శృతం దమశ్చ పరాక్రమాశ్చ బహుభాషిత దానం యథాశక్తి కృతజ్ఞతాచ. ఒక మంచి విద్య, ఒక మంచి కులము,
ఇందాక చెప్పాను, కులము అంటే అది మనం పుట్టినటువంటి ఆ కులంతో కాదు, మన వంశములో ఎవరైనా మంచి పనులు చేసేటువంటి ఒక మంచి వ్యక్తులుంటే వాళ్ళది మంచి వంశమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకని నీ లక్షణాలు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ యొక్క ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, నీ జీవన విధానము అలాంటి మంచి వాళ్ళ యొక్క ఆ బాటలో నడుస్తూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము, పరాక్రమము, మితముగా మాట్లాడటం, శక్తిని అనుసరించిన దానము, కృతజ్ఞతాభావము, ఈ 8 గుణాలు మానవుని వెలుగులోకి తీసుకువస్తాయి, మానవుణ్ణి శ్లాఘనీయమైనటువంటి స్థితికి తీసుకువెళతాయ్యా, జాగ్రత్త. ఎప్పుడైతే నీలో కొన్ని గుణాలుంటాయో అది నీ సుశీలతకు నిదర్శనమవుతుంది. ఈ సుశీలత ఎందుకు అంటే, ఈ శీలము, ఈ మంచి శీలము ఎందుకు అంటే, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నిన్ను నమ్మిన వారిని కాపాడటానికి. నీవు నీ కొరకు మాత్రమే జీవించరాదు, నిన్ను నమ్మిన వారి కోసం జీవించాలి, సమాజం కోసం జీవించాలి, సమాజములో చైతన్యము తీసుకువచ్చి అందరి శ్రేయస్సు కోసము జీవించాలి. నీ ఒక్కడి వల్లనే సమాజము నడవడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక నడి రోడ్డు మీద ఎండలో మిట్ట మధ్యాహ్నం పూట వెళుతున్నాం మనం. హఠాత్తుగా కాలి చెప్పు తెగిపోయింది, ఆ చెప్పుతో నడవలేకపోతున్నాం. అలా అని చెప్పులు చేతపట్టి ఉత్తికాళ్ళతో నడవడానికి ఆ ఎండ ఆ కాళ్ళకి సహకరించటం లేదు. పక్కనే చెప్పులు కుట్టేటువంటి వాడు కనబడ్డాడు, అతనికి ఇచ్చారు, చెప్పులు కుట్టాడు అతను. ఆ క్షణానికి వాడే దైవం, గుర్తుపెట్టుకోండి. నీకన్నా గొప్పవారుంటే వారి దగ్గర నుంచి మంచి విద్యను నేర్చుకో. ఇద్దరికీ సరిసమానమైన విద్య ఉంటే మీరిద్దరూ చర్చ చేసుకోండి, మరింత స్పర్ధతోటి విద్యలో రాణించండి. ఎదురుగుండా ఉండే వాళ్ళు ఎవ్వరినీ తక్కువగా చూడకండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రంగంలో నిష్ణాతులై ఉంటారు. ఇది శాస్త్రం, ఇది సనాతన ధర్మం. ఒక స్త్రీని ఎలా చూడాలో చూడడం చేతకాక నరకయాతనలు పెట్టు, హింసలు పెడుతూటువంటి మనకి మార్గదర్శనం చేసే మతాలు మన దేశంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఇది మన ధర్మము మనకు నేర్పిస్తున్నది ఏమిటి అంటే, సర్వే జనాః సుఖినో భవంతు. అలా అని కేవలము దుష్టులందరూ ఒక్క మతానికే పరిమితమా? కాదు. ఇందాక అదే చెప్పాను, సత్కులము, సద్వంశము అంటే అది ఒక్క కులము గొప్పది అని చెప్పడం కాదు దాని ఆంతర్యము. నీ వంశమునందు ఎవరైనా ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి, ఒక మంచి ఆలోచనతో మంచి పనులు చేసి ఉంటే నీ రక్తములో ఆ మంచితనము ఉంటుంది కాబట్టి నీవు మంచి వంశములో పుట్టినవాడివే అవుతావు నాయనా, జాగ్రత్త. అలాంటి మంచి వంశాన్ని, అలాంటి మంచి కులాన్ని మనం కనుక పొందగలిగితే, గుణాదశ స్నానశీలం భజంతే. గుణాదశ, 10 గుణాలు, ఇవన్నీ సుశీలతకు నిదర్శనం. బలం రూపం స్వరవర్ణ ప్రశుద్ధి, స్పర్శశ్చ గంధశ్చ విశుద్ధతా చ, శ్రీః సౌకుమార్యం ప్రవరాశ్చ నార్యః. మంచి దృఢమైనటువంటి కాయము, బలం ఉండాలి నీకు. పరిస్థితిని అధిగమించలేక పారిపోకూడదు నువ్వు. ఒక మంచి రూపం ఉండాలి నీకు, శుద్ధమైన కంఠస్వరం ఉండాలి, నీ మాటల యొక్క వర్ణోచ్చారణ ఎదుటి వారికి అర్థం అవ్వాలి, సులభమైన మృదువైన శరీరం ఉండాలి, నీ నుంచి మంచి సువాసన రావాలి, ఎదుటివాళ్ళు నిన్ను చూడగానే ఆహ్లాదం పొందాలి, శరీర శుద్ధిని కలిగి ఉండాలి, నీలో యశోశోభ కలిగి ఉండాలి, లావణ్యం ఉండాలి, ఉత్తమమైనటువంటి స్త్రీలుగా ఉండాలి. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఎవరికి లభిస్తాయి? దేనికి నిదర్శనము అంటే సుశీలతకు నిదర్శనము. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక మనస్సులో చెడు ఆలోచనలు ఉన్నవాడు ఉన్నాడు. ఆ చెడు ఆలోచనలు కలిగినటువంటి వాడు ఎదురుగుండా ఉన్నవాడిని చూసి అతన్ని మెప్పించటానికి నవ్వగలుగుతాడు. అలా అతను ఆ నటన ఎంతసేపు చేయగలుగుతాడు? ఆలోచించండి. ఎంతసేపు నటించగలుగుతాడు? ఆ నటన తాత్కాలికం.
ఎక్కడో ఒకచోట అతని మనస్సులో ఉన్నటువంటి కుత్సిత భావము ఏదో ఒక రూపంలో బయటపడినప్పుడు అతని భావం బయటపడుతుంది. అంటే అవన్నీ శాశ్వతం కాదు. అవన్నీను శాశ్వతమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు అతని పక్కన మనకుంటే ఆ శోభ మనల్ని చైతన్యపరుస్తుంది. అతనితో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది. ఆహా! వీరితో కాసేపు ఉంటే ఆనందంగా ఉంది కదా అనిపిస్తుంది. అలాంటి భావన మనం పొందాలి. అలాంటి ఆలోచనను మనం పొందాలి. ఆహారాన్ని మితంగా భుజించటం అనేటువంటిది ఒక వ్యక్తికి ముఖ్యమైన లక్షణమై ఉండాలి. ఎందుకని? ఎప్పుడైతే నీవు మితంగా భుజించకుండా అతిగా నీవు ఆహారాన్ని భుజిస్తావో నీలో ఒక మందత్వం ఏర్పడుతుంది. నువ్వు మందబుద్ధిగా మారతావు. మందబుద్ధిగా మారినప్పుడు సుప్తావస్థలోకి వెళతావు. నీకు నిద్ర పడుతుంది, ఆలోచన ఉండదు నీకు. ఆ మితంగా ఉండేటువంటి వాడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు.